ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్ నెంబర్ 67లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయబడినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. సో 230 పరుగులు అంటే భారీ స్కోర్ కింద లెక్క. మొత్తంగా ఇప్పటివరకు ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడి 10 మ్యాచ్లలో ఓడిపోయి కేవలం 3 మ్యాచ్లలో మాత్రమే గెలిచినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో బ్యాటింగ్లో రెచ్చిపోయి ఆడటంతో 230 పరుగుల భారీ స్కోరు సాధించింది. సో గుజరాత్ టైటాన్స్కి ఈ లక్ష్యాన్ని ఛేదించడము అంత ఈజీ ఏమీ కాదు. ఇప్పటికే పాయింట్ల పట్టికలో 10 ఓటములతోటి అట్టడుగున ఉన్నటువంటి అంటే 10వ స్థానంలో ఉన్నటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్లో గెలిచినా కూడా వాళ్ళ స్థానం ఏమీ మారదు. అదే 10వ స్థానంలో అట్టడుగున కొనసాగుతుంది. కాకపోతే ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా కాస్తలో కాస్త పరువు నిలుపుకునే అవకాశం ఉంది చెన్నై సూపర్ కింగ్స్. సో ఈ నేపథ్యంలో టాస్ గెలిచినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ MS ధోని మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు ఆయుష్ మాత్రే అండ్ డెవాన్ కాన్వే వీరిద్దరు కలిసి చెన్నై సూపర్ కింగ్స్కు మంచి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు కలిసి 3.4 ఓవర్లలోనే తొలి వికెట్కు 44 పరుగులు జోడించి మరి శుభారంభాన్ని అందించడం జరిగింది. ముఖ్యంగా ఆయుష్ మాత్రే కేవలం 17 బంతుల్లోనే 3 ఫోర్లు 3 సిక్స్లతోటి 34 పరుగులు చేశాడు. ఆయుష్ మాత్రే అవుట్ అయిన తర్వాత 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి ఉర్విల్ పటేల్తో కలిసి మరో ఓపెనర్ డెవాన్ కాన్వే సిఎస్కే ఇన్నింగ్స్ను నడిపించారు. వీరిద్దరు కలిసి అంటే ఉర్విల్ పటేల్ అండ్ డెవాన్ కాన్వే వీళ్ళిద్దరు కలిసి 2వ వికెట్కు 34 బంతుల్లోనే 63 పరుగులు జోడించి సిఎస్కే భారీ స్కోరు సాధించడంలో తమ పాత్ర పోషించారు. సో డెవాన్ కాన్వే ఈ సిరీస్లో పెద్దగా ఆడిందేమీ లేదు, కానీ ఈ మ్యాచ్లో మాత్రము నిలకడగా ఆడుతూ ఒకవైపు ఆయుష్ మాత్రే మరోవైపు ఉర్విల్ పటేల్ ఆ తర్వాత శివన్ దూబేతో కలిసి మంచి పార్ట్నర్షిప్లు నిర్మించాడు డెవాన్ కాన్వే. మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్నటువంటి డెవాన్ కాన్వే 6 ఫోర్లు 2 సిక్స్లతోటి 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మొత్తంగా హాఫ్ సెంచరీ చేశాడు డెవాన్ కాన్వే. ఇక ఉర్విల్ పటేల్ కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు 2 సిక్స్లతోటి 37 పరుగులు చేశాడు. శివన్ దూబే పెద్దగా ఏమీ ఆకట్టుకోలేదు. 8 బంతుల్లో 2 సిక్స్లతోటి 17 పరుగులు చేసినటువంటి శివన్ దూబే సిఎస్కే స్కోరు 144 వద్ద ఉన్నప్పుడు 3వ వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా డెవాన్ కాన్వే తన ఇన్నింగ్స్ను కొనసాగించి హాఫ్ సెంచరీ చేసిన తర్వాత మరి 4వ వికెట్ రూపంలో డెవాన్ కాన్వే అవుట్ కావడం జరిగింది. అయితే 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి డెవాల్డ్ బ్రావే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 23 బంతుల్లోనే 4 ఫోర్లు ఏకంగా 5 సిక్స్లతోటి 57 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి అవుట్ అయ్యాడు డెవాల్డ్ బ్రావేస్. సో మొత్తంగా చూసినట్టయితే కేవలం 19 బంతుల్లోనే డెవాల్డ్ బ్రావేస్ హాఫ్ సెంచరీ చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు సాధించగలిగింది. ఇక రవీంద్ర జడేజా 6వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి పెద్దగా వేగంగా ఏమీ ఆడలేదు. వన్డే తరహాలో 18 బంతులు ఎదుర్కొని 1 ఫోరు 1 సిక్సర్తోటి 21 పరుగులు చేశాడు రవీంద్ర జడేజా. సో రవీంద్ర జడేజా అండ్ డెవాల్డ్ బ్రేవిస్ వీరిద్దరు కలిసి 5వ వికెట్కు 39 బంతుల్లోనే 74 పరుగులు జోడించారు. సో అందులో డెవాల్డ్ బ్రేవిస్ 21 బంతుల్లో 52 పరుగులు చేస్తే జడేజా 18 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. మొత్తంగా జడేజా స్టాండ్ ఇస్తే డెవాల్డ్ బ్రేవిస్ రెచ్చిపోయాడాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 230 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ మ్యాచ్లో సిఎస్కే గెలిచినా వాళ్ళకి పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు. అందులోనూ పాయింట్ల పట్టికలో ప్రస్తుతము 10వ స్థానంలో అంటే ఆఖరి స్థానంలో ఉన్నటువంటి సిఎస్కే ఈ మ్యాచ్లో గెలిచినా కూడా పైకి వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ మ్యాచ్లో గెలిచినా ఓడినా వాళ్ళకు పెద్దగా పోయేదేమీ లేదు. కాకపోతే ఈ మ్యాచ్లో యంగ్ బ్యాటర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగి మరి వచ్చే సీజన్కి వాళ్ళు సంసిద్ధమవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయుష్ మాత్రే కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఉర్విల్ పటేల్ కానీ ఆ తర్వాత డెవాల్డ్ బ్రేవిస్ వీళ్ళందరూ కూడా మరి చక్కగా రాణించడంతో సిఎస్కేకి ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సీజన్కి వీళ్ళని మరింతగా సిద్ధం చేయడానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా చూసినట్లయితే సిఎస్కే బ్యాటర్లలో ఎవరు పెద్దగా విఫలం కాలేదు. ఒక శివన్ దుబే 17 పరుగులు చేయడం తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా 20కి పైగా పరుగులు చేయడం జరిగింది. ఆయుష్ మాత్రే 17 బంతుల్లోనే 34 పరుగులు, డెవాన్ కాన్వే 35 బంతుల్లోనే 52 పరుగులు, ఉర్విల్ పటేల్ 19 బంతుల్లోనే 37 పరుగులు, శివన్ దుబే 8 బంతుల్లోనే 17 పరుగులు, డెవాల్డ్ బ్రేవిస్ 23 బంతుల్లోనే 57 పరుగులు చేస్తే రవీంద్ర జడేజా ఈ సీజన్లో తనదైనటువంటి మార్కు చూపించలేదు, అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ. సో ఈరోజు కూడా అతడు 18 బంతులు ఎదుర్కొన్నప్పటికీ వన్డే తరహాలో 1 ఫోరు 1 సిక్సర్ తోటి కేవలం 21 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. సో మొత్తంగా చూసినట్లయితే చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్లో భారీ స్కోరు సాధించిందనే చెప్పాలి. ఇక గుజరాత్ టైటన్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ఒక ప్రసిద్ధ కృష్ణ మాత్రమే అద్భుతమైనటువంటి బౌలింగ్ను మరి ప్రదర్శించాడు. 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఓవర్కి సగటున 5.5 చొప్పున మాత్రమే పరుగులు ఇచ్చాడు ప్రసిద్ధ కృష్ణ. మిగతా బౌలర్లందరూ కూడా
ధారాళంగా భారీగా పరుగులు సమర్పించుకున్న వేళ ప్రసిద్ధ కృష్ణ ఈ సీజన్లో అద్భుతమైనటువంటి బౌలింగ్ను ప్రదర్శిస్తున్న సంగతి మనకి తెలిసిందే. ప్రస్తుతము పర్పుల్ క్యాప్ అతని వద్దనే ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్గా ప్రసిద్ధ కృష్ణ ఈ మ్యాచ్లో కూడా తన ఇంపాక్ట్ను చూపించాడు. ఇక మిగతా బౌలర్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సో మనకి సాయి కిషోర్ కానీ, రషీద్ ఖాన్ కానీ, ఆ తర్వాత షారుఖ్ ఖాన్, ఈ ముగ్గురు కూడా తలా ఒక వికెట్ తీయడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ 4 ఓవర్లలోనే ఏకంగా 47 పరుగులు ఇచ్చాడు. ఓవర్కి సగటున 11.8 చొప్పున. హర్షద్ ఖాన్ 2 ఓవర్లలోనే 42 పరుగులు, అంటే ఓవర్కి ఏకంగా ఒక్కొక్క ఓవర్కి 21 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది యావరేజ్గా. ఇక గెరాల్డ్ కోయిట్జీ కూడా 3 ఓవర్లలో 34 పరుగులు, అంటే ఓవర్కి సగటున 11.3 చొప్పున. సాయి కిషోర్ 2 ఓవర్లలో 23 పరుగులు, అంటే ఓవర్కి సగటున 11.5 చొప్పున. రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 42 పరుగులు, అంటే ఓవర్కి సగటున 10.5 చొప్పున. ఇక షారుఖ్ ఖాన్ తను వేసినటువంటి ఒకే ఒక ఓవర్లో 13 పరుగులు. మొత్తంగా ఒక ప్రసిద్ధ కృష్ణ తప్ప మిగతా బౌలర్లందరూ కూడా విఫలమయ్యారని చెప్పాలి. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక సిఎస్కేలో కూడా మంచి పార్ట్నర్షిప్లు నిర్మించడం వల్ల వాళ్ళు భారీ స్కోర్ చేయడానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ వికెట్కు ఆయుష్ మాత్రే అండ్ డెవన్ కాన్వే వీళ్ళిద్దరు కలిసి 22 బంతుల్లోనే 44 పరుగులు జోడిస్తే, సెకండ్ వికెట్కు ఉర్విల్ పటేల్ అండ్ డెవాన్ కాన్వే వీరిద్దరు కలిసి 2వ వికెట్కు 34 బంతుల్లోనే 63 పరుగులు జోడించడం జరిగింది. ఇక 3వ వికెట్కు శివన్ దుబే అండ్ డెవాన్ కాన్వే వీళ్ళిద్దరు కలిసి 19 బంతుల్లో 37 పరుగులు జోడించారు. ఇక చివరిలో 5వ వికెట్కు డెవాల్డ్ బ్రేవిస్ అండ్ రవీంద్ర జడేజా వీరిద్దరు కలిసి 39 బంతుల్లోనే 74 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. మొత్తంగా చూసినట్లయితే సిఎస్కే ఈ మ్యాచ్లో అందరూ బ్యాటర్లందరూ రాణించడము, అదేవిధంగా మంచి పార్ట్నర్షిప్లు నిర్మించడంతో 230 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్లో ఆడేటటువంటి జట్లు ఏవో తేలిపోయిన తర్వాత ఎలిమినేట్ అయినటువంటి టీమ్స్ చివరిలో పోతూ తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. ఆల్రెడీ ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయినటువంటి టీమ్స్ మీద తమ కసిని, తమ ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నాయి. వరుసబెట్టి ఎలిమినేట్ అయినటువంటి మ్యాచ్లు విజయాలు సాధిస్తూ మరి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించినటువంటి టీమ్స్ యొక్క గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఆ కోవలనే ఇప్పుడు ఎలిమినేట్ అయినటువంటి సిఎస్కే, ఇన్ఫ్యాక్ట్ పాయింట్ల టేబుల్లో అట్టడుగున్నటువంటి సిఎస్కే పాయింట్ల టేబుల్లో పైన, అన్నిటికంటే పైన, అంటే అగ్రస్థానంలో ఉన్నటువంటి గుజరాత్ టైటాన్స్కు మరి ప్రస్తుతం అయితే చుక్కలు చూపిస్తుంది. చూడాలి ఈ మ్యాచ్లో జీటీ అంటే గుజరాత్ టైటాన్స్ గెలవాలంటే 231 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని సాధించాల్సి ఉంటుంది. మరి గుజరాత్ టైటాన్స్ గత మ్యాచ్లో కూడా ఓడిపోయింది. సో మరి ఈ మ్యాచ్లో మరి ఇంతటి భారీ స్కోర్ను ఛేదిస్తుందా? ఎందుకంటే వాళ్ళ యొక్క సొంత మైదానం ఇది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. జీటీ జట్టు తమ సొంత మైదానంలో ఇంతటి భారీ స్కోర్ను, ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధిస్తుందా? ఒకవేళ గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్లో కనుక గెలిస్తే పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాలలో నిలిచేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోయినట్లయితే పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాలలో ఉండాలంటే తమ తదుపరి మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోవాలి. మనకు తెలుసు కదా, పాయింట్ల టేబుల్లో తొలి 2 స్థానాలలో ఉన్నట్లయితే ప్లే ఆఫ్స్లో ఫైనల్స్కు చేరడానికి మరొక అవకాశం ఉంటుంది. క్వాలిఫైర్ 1 మ్యాచ్ ఆడితే ఆ క్వాలిఫైర్ 1 మ్యాచ్లో గెలిచినట్లయితే నేరుగా ఫైనల్కి పోవచ్చు. ఇది 1-2 స్థానాలలో నిలిచినటువంటి జట్లు. ఒకవేళ క్వాలిఫైర్ 1 మ్యాచ్లో ఓడిపోతే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో కూడా ఆడి ఫైనల్స్కు చేరుకోవడానికి మరో అవకాశం ఉంటుంది. కాబట్టి క్వాలిఫై అయినటువంటి 4 జట్లు కూడా మరి టాప్ 2లో ఉండటానికి గట్టిగా ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ ఈ 231 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించి మరి పాయింట్స్ టేబుల్లో 1 లేదా 2 స్థానాల్లో నిలుస్తుందో లేదో మరికొద్దిసేపట్లో తేలిపోతుంది.